ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద వరాలు ప్రకటించింది. పెండింగ్ అంశాలతో పాటు విభజన చట్టంలో అపరిష్కృత సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు తిరుపతి, కాట్పాడు రైల్వే లైన్ డంప్లింగ్ పనులకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులకి 1,300 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టబోతున్నారు. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వేగంగా పూర్తి చేయడం మీద దృష్టి సారించింది కేంద్రం. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను రూపొందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు అనుమతులు జారీ చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అంశాలని వేగంగా పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకి ఆమోదం లభించింది. అయితే రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని ఏపీ చేసినటువంటి ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు రైలు కారిడార్ ఏర్పాటు అంశాన్ని త్వరలో పరిశీలించాలని రైల్వే శాఖని హోంశాఖ కోరింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ముమ్మరంగా సాగించాలని, 2 ఏళ్లలో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చేపట్టాలని కోరింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పేర్కొన్న కార్పొరేషన్లు, కంపెనీలు, షెడ్యూల్ 10లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టుల మీద కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ మీద కూడా కేంద్ర హోంశాఖ చర్చించింది. అయితే వీటి మీద అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఏపీలో వెనకబడిన జిల్లాలకి మరో 350 కోట్ల గ్రాంట్ రూపంలో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం కేంద్రం ఇప్పటికే 135 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా పూసాలో ఉన్నటువంటి వ్యవసాయం పరిశోధన సంస్థ దక్షిణాది క్యాంపస్ని ఏపీలో నెలకొల్పాలని కూటమి సర్కారు ప్రతిపాదనని పరిశీలించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్లలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అప్పటి వరకు తాత్కాలిక కార్యకలాపాలను నిర్వహించాలని రైల్వే బోర్డుకి కేంద్ర హోంశాఖ సూచించింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పురోగతి మీద కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వివిధ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల ప్రాజెక్టుల మీద పురోగతి మీద సమీక్షించింది. ప్రతి 2 నెలలకోసారి సమావేశమై విభజనకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి నిధుల పంపిణీ విషయంలో పరిష్కారం కనుగొనేందుకు కాగ్కి లేఖ రాయాలని సూచించింది. ఉమ్మడి సంస్థల నిర్వహణ మీద తెలంగాణ చేసినటువంటి ఖర్చు తిరిగి చెల్లించే విషయం కూడా కాగ్ నివేదించబోతున్నారు. కాగా తదుపరి సమావేశం పోలవరం ప్రాజెక్టు, విద్యా సంస్థల ఏర్పాటు, ఏపీలో గ్రే హౌండ్ సెంటర్ ఏర్పాటు మీద చర్చించాలని నిర్ణయించారు.